Hi friends, this is your Kiran Rao. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 2 నామినేషన్స్ లైవ్లో అయిపోయాయి. కానీ ఎపిసోడ్లో మాత్రం ఆపాడు. ఇవాళ అయిపోతాయి అండ్ అఫీషియల్ ఓటింగ్ కూడా ఇవాళ స్టార్ట్ అవుతుంది. కానీ నామినేషన్స్ ఎలాగూ తెలిసాయి కాబట్టి ఓటింగ్ పోల్స్ పెట్టారు ఎవరికింత ఫ్యాన్స్ ఉన్నారని. సో చాలా షాకింగ్ రిజల్ట్ అయితే ఉంది. చూసే ముందు అయితే ఈ వీక్ మీరు ఎవరు కొట్టేస్తారు స్టార్ట్ అయ్యాక అఫీషియల్ అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దాంతోనే వాళ్ళ పవర్ ఏంటో తెలుస్తుంది. సో అనఫిషియల్ పోల్ చూస్తూ మాట్లాడదాం. అండ్ ఫ్యాన్ పోల్లో చూస్తే ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు. ఎందుకంటే నిఖిల్కి ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ ఫ్యాన్స్ ఓటింగ్ అయ్యేది 26% ఆల్మోస్ట్ అయితే ఫ్యాన్ పోలింగ్లో వస్తుంది. అండ్ గేమ్లో మాత్రం సోనియా అండ్ ఇతడి ఇష్యూ వల్ల ఇతడు నెగిటివ్ అయ్యే పరిస్థితులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. అండ్ నెంబర్ 2లో విష్ణుప్రియ ఉంది. ఈమె కూడా ఆల్రెడీ ఉన్న ఫ్యాన్ బేసే ఇది. హౌస్లో పర్లేదు, బాగానే ఆడుతుంది, కానీ కొత్తగా అయితే ఫ్యాన్స్ కాలేదు. ఇదంతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3 మణికంఠ. సో మణికంఠ 15-16 ఇలా వస్తుంది. సో నెగిటివ్ కామెంట్స్ ఎన్నున్నా కూడా మణికంఠ అయితే జెన్యున్గా హౌస్లో వచ్చిన ఫ్యాన్సే. కామెంట్లో కూడా మణికంఠ కామెంట్స్ అయితే ఉంటున్నాయి. అందుకే నేను కామెంట్స్ చేయమంటాను, ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తుంది. అండ్ నెంబర్ 4 శేఖర్ భాష. సో శేఖర్ భాష ఆల్రెడీ ఒక రీసెంట్ వివాదంతో వచ్చాడు, కానీ హౌస్లో కూడా ఇతడు చాలామందిని ఆకట్టుకున్నాడు తన వన్ లైనర్స్, తన డైలాగ్స్తోని. అండ్ కొన్ని జెన్యున్గా కూడా మాట్లాడతాడు, కామెడీ కూడా ఉంది. సో ఇతనికి మాత్రం జెన్యున్ ఫ్యాన్స్ అయితే వచ్చారు, ఎలిమినేట్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ నైనికలో సూపర్బ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. నిన్నటి నామినేషన్లో మాత్రం తను చాలా ఫెంటాస్టిక్గా మాట్లాడింది, నాకు నచ్చింది. అండ్ ఈమెకైతే ఓటింగ్ బాగానే వస్తుంది ప్రజెంట్గా, అంటే ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం చూసుకున్నట్లయితే అది ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఆదిత్య ఓం ఆ రేంజ్లో అయితే లేడు. సో అతడి ఐడియాలజీ అయినా అతడి నామినేషన్స్ అయినా అది అంత బాగా అనిపించలేదు ఆదిత్య ఓం. అతని ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేకపోతున్నాడు. అండ్ నెక్స్ట్ చూస్తే సీత. సో ఇక్కడ ఉన్న పొజిషన్ ఫ్యాన్ బేస్ కంటే సీతకు ఎక్కువ డిజర్వ్డ్. ఎందుకంటే నామినేషన్లో తను పోరాడింది, తను చాలా ఫెంటాస్టిక్గా డిఫెండ్ చేసుకుంది. సీత ఈ పొజిషన్కి అయితే డిజర్వ్డ్ కాదని నాకైతే అనిపిస్తుంది. అండ్ పృథ్వీ కూడా ఎంతో కొంత నామినేషన్లో అతను మాట్లాడుతున్నాడు. సో లీస్ట్ పొజిషన్ అయితే ఉండకపోవచ్చు. ఆదిత్య ఓం అయితే డేంజర్లో ఉంటాడు ఈ వీక్ అని నాకు అనిపిస్తుంది. అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ కాలేని నేనే చెప్తున్నాను. ఇది ఫ్యాన్ బేస్, మనకు అఫీషియల్లో ఎవరికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారనే తెలీదు, ఇందులోనే తెలుస్తుంది.